ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీకు ఈ స్ప్లెండర్ అనేది మనకి రన్నింగ్లో వెళ్తూ ఉంటే ఒకసారి బండి మన ట్రాఫిక్లో గబుక్కున ఆగిపోయింది బండి. అలా ఆగిపోకుండా ఉండాలంటే చిన్న ట్రిక్ చెప్తాను, ఒకసారి చూడండి. స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, తాళం ఆన్ చేసే ఉంది. ఇట్లా స్టార్ట్ చేసి వెంటనే ఆగిపోతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేశాను కదా, ఆగిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఒకసారి మీరు. మన బండికి ఏ బండికి స్ప్లెండర్ 2017 లోపు మోడల్స్ అన్నిటికీ ఇదిగోండి, ఇక్కడ ఇదేమో ఎక్సలేటర్ పెంచుకునే స్క్రూ అనమాట. ఇదిగోండి, క్లారిటీగా చూడండి, మీకు కనిపిస్తుంది. కరెక్ట్గా మనం పెట్రోల్ ఆన్ ఆఫ్ చేస్తాం కదా, దాని స్టడీగా ఉంటుంది కొంచెం పక్కకి. దీన్ని ఏం చేయాలంటే మనం కొంచెం ఇలా పెంచుకుంటే సరిపోద్ది. ఇంకా మనకు బండి స్టార్ట్ అయితే ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా ఆగదు. చూపిస్తాను అక్కడ మీకు మళ్ళీ స్టార్ట్ చేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా, కొంచెం రేజ్ ఆడుతుంది కదా, అంటే కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం ఒక పాయింట్ తగ్గించుకుంటే సరిపోద్ది. చూడండి, ఇంకా బండి ఆగదు మనకి. ఎందుకంటే పొద్దాక ట్రాఫిక్లో ఆగిపోతూ ఉంటుంది, లేకపోతే మనకి ఎక్కడన్నా స్టార్ట్ చేసిన తర్వాత పొద్దున్నే కూడా స్టార్ట్ అవ్వదు గబుక్కున ఇలా ఉంటే. మీరు కనుక ఈ చిన్న సెట్టింగ్ ఏం లేదు, ఇది ఏ స్క్రూ తిప్పాలో మీకు ఐడియా ఉండదు. దీనికి స్ప్రింగ్ ఉంటుంది, చూడండి, స్ప్రింగ్ కనిపిస్తుంది ఇక్కడ. దీనికి స్ప్రింగ్ ఉంటుంది అనమాట. ఈ స్ప్రింగ్ ఉన్న దాన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇదిగో దీన్ని తగ్గించుకోవాలంటే వెనక్కి తిప్పి తగ్గిద్ది, పెరగాలంటే ముందు తిప్పి పెరిగిద్ది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు బండి కనుక ఎప్పుడైనా ఆగిపోతూ ఉంటే ఈ చిన్న చిట్కా చేసుకోండి, మీకు వెంటనే చేంజ్ తెలిసిపోద్ది. దీన్ని మనకి ఎక్సలేటర్ స్క్రూ అంటారు. అంటే ఎక్సలేటర్ అంటే మీకు బండి రేజ్ ఆడటం తగ్గించడం దీని ద్వారానే జరిగిద్ది. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే దయచేసి నాని నవ్వులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, మరిన్ని టిప్స్ తెలుసుకోండి.